నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ట్రాన్స్జెండర్స్ జిల్లా అధ్యక్షురాలు నందిని మాట్లాడుతూ నల్గొండలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో గుంటన్నర స్థలం కొనడం జరిగిందన్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి స్థానికులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ని మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు మేఘావత్, నందిని, రాధిక, తనుశ్రీ మరియు పలువురు ట్రాన్స్జెండర్ పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు వచ్చేరికి నందిని. నేను యాసిడ్ ట్రాన్స్జెండర్. నల్గొండలో గత 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే నివసిస్తున్నాను. అయితే ఈరోజు మేము ఎస్పీ ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాకున్నటువంటి సమస్యని మేము సార్ దగ్గర చెప్పడానికి వచ్చాము. ఆ సమస్య ఏంటంటే, నేను శ్రీనగర్ కాలనీలో, రామగిరి డౌన్లో శ్రీనగర్ కాలనీలో నేను ఇల్లు కట్టుకోవాలి. మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఇక్కడ ఎవరు ఇల్లు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఇల్లు ఇచ్చినా కానీ మీ సామాన్య మనుషులకు వచ్చేసరికి ఒక 2,000 ఉంటే మాకు 10,000లో 12,000లో అలా ఇస్తున్నారు. అలా ఇచ్చినా కానీ మాకు సొసైటీలో వచ్చేసరికి ఇరు పక్కల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటారు. ఆ ఉద్దేశంతో మేము ఒక ఇల్లు కట్టుకోవాలి, మేము కూడా సమాజంతో సమానంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో మేము విరాళంగానో మా కష్టంతో చేసినటువంటి డబ్బుతో మేము అక్కడ జాగా కొనడం జరిగింది. ఆ జాగాని మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దానికి మున్సిపల్ ఆఫీస్లో మేము పర్మిషన్ కూడా తీసుకున్నాము. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ కాలనీలో ఉన్నటువంటి ఇరు పక్కల వాళ్ళు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, మీరు యాజ్ ఎ ట్రాన్స్జెండర్స్, ఏ సమాజంలో ట్రాన్స్జెండర్స్ బ్రతకటానికి వీల్లేదా? మేము మనుషులం కాదా? ట్రాన్స్జెండర్కి ఒక న్యాయము, సమాజంలో ఉన్నటువంటి ఆడమగోళ్ళకు ఒక న్యాయమా? ఏమి మనుషులం కాదా? మాకు ఇల్లు కట్టుకునే అవకాశం లేదా? మేము సమాజంలో స్వచ్ఛగా బతికేటటువంటి అవకాశం మాకు లేదా? సొసైటీలో మాకు ఏ రిజర్వేషన్ లేకపోయినా చాలామంది మొగోళ్ళు, ఆడోళ్ళు అనేక రకాలుగా మొగోళ్ళు వచ్చి గంజాయి దాగి డ్రగ్స్ తీసుకొని చిన్న చిన్న పాపలను రేప్ చేసుకుంటూ చాలా మందిని మర్డర్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మేము ఆ రకంగా తిరగట్లేము. సొసైటీలో మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేమండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి గౌరవప్రదంగా ఏదో భిక్షాటం చేసుకుని బ్రతుకుతున్నాము. మాకు రిజర్వేషన్స్ ఉంటే మేము గౌరవప్రదం, మా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీఎస్సీ, బీడీలు, డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము గౌరవప్రదంగా బ్రతకాలనే ఆలోచన మాకు ఉంది. కానీ గవర్నమెంట్ ద్వారా మాకు 1% అయిన రిజర్వేషన్, మాకు ఏదో ఒక రకమైన రిజర్వేషన్ ఇస్తే మేము గౌరవప్రదంగా బ్రతకాలని ఉంటుంది. మా నల్గొండలో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ కూడా ఒక మంచిగా బ్రతకాలి అని చెప్పే ఉద్దేశంతో మా కలెక్టర్ మేడం దగ్గర ఒక 4-5 సార్లు తిరిగిన తర్వాత మాకు ఒక హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇప్పించారు. మేము హోటల్లో పని చేసుకొని హోటల్ మేము ఓన్గా పెట్టుకొని బ్రతుకుదామంటే మాకు పక్కన ఉంచడానికే, మాకు ఇల్లు కట్టుకొని ఉండడానికి మాకు అవకాశం ఇవ్వని ఎడల మేము ఇలా బ్రతకాలంటే మేము ఎలా? మేము వాళ్ళ ఇంటికి పోయి ఏమన్నా మాకు అన్నం పెట్టమనలేదు, మీ ఇంట్లో మాకు ఏమైనా అవకాశం ఇవ్వమని అనట్లేము. జస్ట్ మాకు ఇల్లు కట్టుకునే అవకాశం ఇప్పియండి అని చెప్పేసి ఎస్పీ సార్ని కలవటానికి వచ్చాము. మాకు ఎస్పీ సార్ వచ్చేసరికి ఈ అవకాశం కల్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా రాధికని మాట్లాడుతున్నానండి. ఈరోజు సమాజంలో ట్రాన్స్జెండర్స్ మీద వివక్షతకు మేము ఎంతో చింతిస్తున్నాము. మేమందరం కలిసి ఒక ఇల్లు కట్టుకుందామని ఒక చోట మేము జాగా తీసుకొని ఇల్లు కట్టుకుంటుంటే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీరు ఇల్లు కట్టడానికి వీల్లేదని మమ్మల్ని కొన్ని రోజుల నుంచి బాధ పెట్టడం జరుగుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళని కూడా మీరు ఇల్లు కట్టకూడదని అడ్డగించడం జరిగింది. సమాజంలో మేము ఏం చేసామండి చెప్పండి? మేము తప్పు చేసామా? సమాజంలో ఒక ఆడ మగ బ్రతుకుతున్నట్లు మేము కూడా ఆడ మగ నుంచి వచ్చిన ట్రాన్స్జెండర్స్మే కదండి. మమ్మల్ని మీరు ఇప్పుడు కూడా గుర్తించరా? చెప్పండి, మేము తప్పు చేసామా? మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకునేది మా తప్ప? దయచేసి ఈ సమస్య మీద మాకు ఎస్ఐ గారు న్యాయం చేస్తామని మీరు రావటం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్పీ గారు. అందరికీ నమస్తే. నేను మాట్లాడుతున్నాను నల్గొండ నుంచి, ట్రాన్స్జెండర్ని, తనుశ్రీని. మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం, మేము ఒక ఏరియా శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 8 నల్గొండలో ఇల్లు కట్టుకున్న ఉద్దేశంతో ఇల్లు కట్టుకుంటుంటే పక్కనున్న సమాజం వాళ్ళు, ఇరుపక్కల వాళ్ళు మమ్మల్ని ఇల్లు కట్టకుండా ఆపుతున్నారు. అయితే దీనికి గల కారణం మీకు అవేర్నెస్ లేక, సమాజంలో ట్రాన్స్జెండర్స్ అంటే అవేర్నెస్ లేక. ట్రాన్స్జెండర్స్ అంటే మేమేమి ఏదో దయ్యాలం కాదు, లేకపోతే ఏదో భూతాలం కాదు, మేము ఒక మనుషులమే. ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరండి? మేము ఒక మనిషి నుంచే పుడతామండి. మేమేమి ఏదో పైనుంచి దూతల్లాగా దయ్యాలాగా రామండి. ఒక మాట, మేమెందుకు ఇలా అవుతాము అని మీరు ఆలోచిస్తే, మేము ఒక ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక గర్ల్ ఫీలింగ్స్ ఉండి గర్ల్ లాగా మారాలి, గర్ల్ లా ఉండాలి, గర్ల్ లా బ్రతకాలి, మాకు అలాంటి ఫీలింగ్స్ అనేవి దేవుడు, మరి మేమేం పాపం చేసుకున్నామో మాకు ఆ ఫీలింగ్స్ని దేవుడు ఇస్తాడు. మా సొంతంగా మాకు మేము ట్రాన్స్జెండర్ అవ్వాలని
మేము కోరుకోము. ఒక మగోడు ఉంటాడండి ఎగ్జాంపుల్గా, ఆ మగోడిని చీర కట్టుకొని సమాజంలో తిరగమంటే తిరుగుతాడా? అది మీరు ఆలోచించాలి. మెయిన్లీ ఫస్ట్ థింగ్ మీరు అది ఆలోచించండి. మేము అలా తిరుగుతున్నామంటే మా సిగ్గుని, మా అమ్మ నాన్నల్ని అందరినీ వదిలేసుకొని వాళ్ళు ఏమైనా పర్లేదు, మేము ఇలా బ్రతకాలి, దట్స్ అవర్ ఎయిమ్. వాళ్ళతో మాకు సంబంధం లేదు, మీరేమైనా అయిపోండి, మాకు ఇలా బ్రతకాలని ఉంది. మేము వాళ్ళని ఎదిరించి మరి మేము వచ్చి సమాజంలో బ్రతకడానికి ముందుకు వస్తామండి. అలా ముందుకు రావడం మా తప్ప? అది మీరు ఆలోచించాలండి. ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్స్ అంటే ఏదో దయ్యాలనో ఏదో భూతాలనో చూడొద్దు. మమ్మల్ని మీరు మంచితనంతో మంచి మనసుతో చూడండి. మేము మిమ్మల్ని అంతకంటే డబల్ మంచి మనసుతో మేము మిమ్మల్ని ఆదరిస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తాం. మీరు మమ్మల్ని ప్రేమించండి, అదే మేము కోరుకుంటున్నాం అండి. ట్రాన్స్జెండర్స్ గురించి కొంచెం ఆలోచించి మీరు ఆలోచన తీసుకోవాలి. మేము బరాబర్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, అక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఒకవేళ అక్కడ ఇల్లు కట్టకపోయినా మేము ఇంకో దగ్గరైనా కట్టుకోగలం. బట్ సమాజానికి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, ట్రాన్స్జెండర్స్ని మాత్రం వివక్షతో చూడొద్దు. ప్లీజ్ రిక్వెస్ట్. మా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నుంచి మేము చెప్పేది అదే, మమ్మల్ని ఎవరైనా సమాజంలో వివక్షతో చూడొద్దు. రిక్వెస్ట్. ఈరోజు మేము ఆ విషయం గురించి ఎస్పీ గారితో మాట్లాడడానికి వచ్చాం. అదేవిధంగా ఎస్పీ గారి నుంచి అయినా, ఈ సొసైటీ నుంచి అయినా, ఎస్ఐ సార్ నుంచి, సిఐ సార్ నుంచి, వాళ్ళ నుంచి మాకు మంచి రెస్పాండ్ ఉంది. దే ఆర్ రెస్పాండింగ్ వెరీ మచ్. చాలా అంటే చాలా మమ్మల్ని చాలా బాగా రెస్పెక్ట్గా, కలెక్టర్ సార్ నారాయణ రెడ్డి సార్ కూడా మమ్మల్ని చాలా బాగా మంచి రెస్పాండ్ అయ్యారు. మమ్మల్ని బాగా, అమ్మ మీకేం కావాలమ్మా, మీకు ఇది చేయాలా, చేస్తాం. మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ప్రతి ఒక్కరు, వాళ్ళలో లేని వివక్షత, సమాజంలో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యుండి మీరు ఎందుకు మాకు వివక్ష చూపిస్తున్నారు? మేము ఒక సామాన్యమైన మనుషులమేనండి, మమ్మల్ని ఎవరు మీరు అలా చూడొద్దు. మేము అమ్మ నాన్నల ప్రేమకు దూరంగా కోల్పోయి ఉంటాం, మీరే మా అమ్మ నాన్నలా మేము భావిస్తామండి. మీరు మమ్మల్ని కూడా మీ బిడ్డలా భావించి మమ్మల్ని మీరు మంచిగా చూస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.